హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈరోజు నేను చూపించబోయే నాన్ వెజ్ కర్రీ లివర్ కర్రీ. ఇది రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే చాలా టేస్టీగాను, మన హెల్త్ కూడా చాలా మంచిది ఈ లివర్ కర్రీ. మరి ఈ రెసిపీను సింపుల్ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. చూసేద్దాం పదండి. ఈ కర్రీ కోసం నేను ఇక్కడ కేజీ లివర్ని తీసుకున్నానండి. చక్కగా ఇవైతే వాష్ చేసేసుకున్నాను, ఎటువంటి డస్ట్ అది లేకుండా. వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ఇవి రెండు యాడ్ చేసేసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ పెరుగు యాడ్ చేసుకోవాలండి. పెరుగు ఇక్కడైతే నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ 3 యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకోవాలండి. ఈ లివర్ను మొత్తం అంతా చక్కగా కలిసేలాగా కలుపుకొని మనం పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మిగిలిన ప్రిపరేషన్ అనేది చూసేద్దాం మనం. సో ఇప్పుడు దీనికోసం నేనైతే కుక్కర్ యూస్ చేస్తున్నానండి. ఈ కర్రీ కోసం కుక్కర్లో ఈ కర్రీ వండితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మసాలా దినుసులు యాడ్ చేసుకుంటున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అండ్ 2 మిరియాలు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. సో నేను కేజీ లివర్ కర్రీకు ఒక 3 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకుంటున్నాను. సో చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకోండి. మరీ ఎక్కువ ఆనియన్స్ తీసుకున్న కర్రీ స్వీట్నెస్ అనేది వచ్చేస్తుంది. సో ఇవి చక్కగా ఫ్రై అవ్వాలండి. అలాగే దీంట్లో జీడిపప్పు వేసుకుంటున్నాను. సో జీడిపప్పు వేసుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ కర్రీస్కు. సో చక్కగా ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న లివర్ను దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాము. సో లివర్ కూడా వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 3 మినిట్స్ పాటు కుక్కర్ విజిల్ పెట్టకుండా ఉడికించుకోవాలండి. కుక్కర్ విజిల్ పెట్టద్దు, జస్ట్ మూత పెట్టుకుని ఉంచండి అంతే. సో చూసారా, ఇప్పుడు ఓపెన్ చేసేసాం కదా, దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. సో ఇలా రావాలన్నమాట. సో ఇప్పుడు దీంట్లో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాను యాడ్ చేసుకుంటున్నామండి. సో టమాటా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం కొత్తిమీర, జీడిపప్పు, బాదం పప్పు మిక్సీ పట్టుకున్న పేస్ట్ను వేసేసుకోవాలి. సో ఈ పేస్ట్ వేయడం వల్ల ఈ కర్రీకు చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. సో ఎప్పుడు ఉప్పు కారం కాకుండా ఇలా పేస్ట్, ఈ బాదం పప్పు, జీడిపప్పు పేస్ట్ వేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం పసుపు, ఆల్రెడీ మనం సాల్ట్ ఇందాక వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి. నేను 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే కారం 1.5 టేబుల్ స్పూన్ కారం పడుతుంది. సో ఇవన్నీ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. లాస్ట్లో కొంచెం పుదీనా యాడ్ చేసుకుంటున్నాను అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి. సో పుదీనా వేయడం వల్ల కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. సో గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మనం మొత్తం మసాలాలన్నీ కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి. సో ఈ కర్రీ డ్రైగా కాకుండా గ్రేవీగా వస్తుందండి. చపాతీలోకి, నాన్లోకి, రోటీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ వేసేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. సో విజిల్ అనేది 3 విజిల్స్ రావాలండి. మనకి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఒక 3 to 4 విజిల్స్ అయితే చక్కగా కుక్ అయిపోతుంది. సో ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో ఈ కర్రీను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత మూత తీసేసాను. ఒకసారి చెక్ చేసుకుందాము. సో చూసారా, కర్రీ అనేది ఎంత గ్రేవీగా ఉందో అండ్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుందండి. సో అంతే అండి, ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునే రెస్టారెంట్ స్టైల్ చికెన్ లివర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి
ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.